ఒక టీచర్‌గా, ఒక బాధ్యత కలిగినటువంటి గృహిణిగా, సామాజికవేత్తగా, ఆధ్యాత్మికవేత్త. ఈ 4 రంగాల్లో గూడా మీరు పైచేయిగానే ఉన్నారమ్మా. ఈ 4ని ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు మీరు? నా దగ్గర టీచర్‌గా అంటే, నా దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ అందరూ కూడాను ఆల్మోస్ట్ అందరూ యూఎస్‌లో సెటిల్ అయ్యారు. పెద్ద పెద్ద డాక్టర్స్‌గా, పెద్ద పెద్ద ఇంజినీర్స్‌గా అందరూ ఉన్నారు. అందులో నా ఇద్దరు పిల్లలు కూడాను, నాకు ఒక కూతురు, ఒక కొడుకు. నా ఇద్దరు పిల్లలు కూడా నాకు స్టూడెంట్సేను. సో, వాళ్ళు కూడాను మంచి అభివృద్ధిలోకొచ్చి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి, వాళ్ళు కూడాను సమాజంలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలానే నాకు ముగ్గురు మనవళ్ళు, ఒక మనవరాలు. ఆ ముగ్గురు మనవళ్ళు కూడాను మంచి ఇంటికి పేరు తెచ్చే రకంగానే వాళ్ళు కూడా ఉన్నారు. నా మనవరాలు కూడాను అన్ని రంగాల్లో అమ్మమ్మని పుణికిపుచ్చుకుందా అందరూ అని చెప్పి అంటూ ఉంటారు. అటు ఆటల్లోనే కాదు, పాటల్లోనే కాదు, డాన్స్‌లోనే కాదు. డాన్స్ కూడా నంబర్ 1గా చేస్తుంది. నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. నా మనవరాలు చాలా బాగా డాన్స్ చేస్తుందని. అట్లా నా మనవళ్ళు, నా మనవరాలు కూడాను అదే మంచి ఆహ్, దానిలో పయనిస్తూ వాళ్ళు కూడాను చాలా వృద్ధిలోకొచ్చారమ్మా. 300 అవార్డులు, 3 నంది అవార్డులు అందుకున్నారు గదమ్మా! ఇన్ని అవార్డులు అందుకున్న మీకు ఇంకా ఏదన్నా అసంతృప్తిగా సేవ బాగా చేశారు. సేవలో ఇంకేమన్నా అసంతృప్తి అనేది ఏమన్నా మిగిలిపోయిందంటారా మీకు? అమ్మా దానికి అంతనేది లేదు. హ్మ్. సముద్రానికి అంతుందా? లేదు లేదు. కదా! అలానే మన సేవకు కూడా అంతనేది లేదు. అవార్డ్స్ అనేవా మనం చేసిన సేవని గుర్తించి వాళ్ళిచ్చేది. మనల్ని ఇవ్వమని చెప్పి అడగం మనము. అవును. మన సేవని గుర్తించి వాళ్ళిస్తున్నారు. వాళ్ళిచ్చినందుకు మనం దాన్ని పుచ్చుకొస్తున్నాం అంతేను. అంతే తప్పించి దానికి ఒక కొలమానము, ఒక కొలబద్ద, దీనికింతే ఉన్నది, దీనికింతే లిమిటు అనేది మాత్రం ఎక్కడా లేదు. ఇవాళ మీరొచ్చారు, అమ్మా మీరు ఇన్ని సేవా రంగాల్లో ఉన్నారు, మీ ఇంటర్వ్యూ నేను తీసుకుంటానమ్మా, మీ గురించి అందరూ చెప్పారు చాలా గొప్పగా అన్నారు. మరి తీసుకుంటున్నారు. అది దానికి మీకే తెలియాలా, దానికి అంతం అనేది అవును. ఉన్నదా లేదా అనేది మీకే తెలియాలి. అదే విధంగా చాలా మటికి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇన్ని సంవత్సరాల మీ సేవా జీవితంలో ఇప్పుడు చూస్తూ ఉన్నాం కదమ్మా! ఇన్ని అవార్డులు అందుకున్నారు మీరు అంటే ఎంతోమంది మిమ్మల్ని గుర్తించారు. ఇంకా గుర్తించాలి అనేటటువంటి ఇది ఏమి కనపడట్ల అసలు మాకు. ఒక ఆధ్యాత్మికవేత్తగా అసలు మీకు తెలియంది లేదు. ఒక టీచర్‌గా పిల్లలకి ఎలా పెంచాలో, ఎలా పెంచకూడదో ఫస్ట్ తల్లిదండ్రులు పిల్లల్ని కంటారు. కానీ గురువులనేటటువంటి వాళ్ళు పిల్లల జీవితాలను తీర్చిదిద్దుతారు కదమ్మా! అవునమ్మా. మీకిప్పుడు మీరు టీచర్‌గా ఎంతో మందికి విద్యా బుద్ధులు నేర్పించారు. మీకెంతమంది శిష్యులున్నారమ్మా? నేను టీచర్‌గా చేస్తే నెలకు మాకు సంవత్సరానికి ఒక్కొక్క బ్యాచ్‌లో 40 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. అలా నేను 15 ఏళ్ళు టీచర్‌గా వర్క్ చేశానమ్మా. దాన్ని బట్టి చూడండి ఎంతమంది శిష్యులు రెడీ అయ్యి ఉంటారో. అవును. వాళ్ళందరూ కూడా ఇవాల్టికి కూడాను మేము కాలనీస్‌లో ఉండేవాళ్ళము. ఒక టీచర్ అన్న ఒక రెస్పెక్టు. అలానే ఇళ్ళ పక్కన ఉండేవాళ్ళు అందరూ ఇంటి దగ్గర కూడా టీచర్, టీచర్ అంటే బాగుండదనేసి టీచర్ ఆంటీ అంటూ ఉంటారు. అలానే చాలామంది వాళ్ళు నన్ను టీచర్ ఆంటీగా చాలా గుర్తు పెట్టుకున్నారన్నమాట. ఇప్పటికి కూడా మీ శిష్యులు మీకు కాల్స్ చేసి, మీరు అందుకున్న అవార్డులు ఫేస్‌బుక్ కానియండి, లేదా ఇన్‌స్టాగ్రాము స్టేటసుల్లో చూసి మీకు కాల్స్ చేసి వాళ్ళు సంతోషం వ్యక్తం చేసినప్పుడు మీకేమనిపిస్తుంది? చాలా హ్యాపీ అనిపిస్తుందమ్మా. అందరూ నన్ను రికగ్నైజ్ చేస్తున్నారు అనిపిస్తుంది. అనిపిస్తుంది. ఇవన్నీ ఏముంది రోజు తీసుకునేవే గదా అని నాకనిపిస్తుంది. కానీ అది వాళ్ళ దృష్టిలో అలా మా మేడం తీసుకున్నారు అంటే, అబ్బా! ఎంత ఈ మా మేడంని రికగ్నైజ్ చేశారు అని ఒక్కళ్ళే కాదమ్మా. చుట్టుపక్కల అందరూ కూడాను అన్ని తీసుకొస్తూ ఉంటే, "ఏవండీ రోజు మిమ్మల్ని ఎందుకు పిలుస్తుంటారు అవార్డ్స్ తీసుకోవడానికంటారు." బాబు నేనెవరిని అడగను బతిమిలాడి. మరి మీరే వాళ్ళు పిలుస్తున్నారు, నేను వెళ్తున్నాను అంత మట్టుకేను అని జెప్పి చెప్తున్నాను. వాళ్ళు ఈ కొన్ని కొన్ని నేను పరిస్థితుల ప్రభావం వల్ల వెళ్ళలేక ఆగిపోయినవి కూడా ఉన్నాయి. అంతే తప్పించి నేనెప్పుడు దేనికి డిస్కరేజ్ అవ్వలేదు. వచ్చిన దానికి ప్రతిదానికి నేను సంతోషపడుతూనే ఉన్నానండి. సేవ చేయటం అనేది మామూలు విషయం కాదమ్మా. అది అందరూ చేయలేరు. అది కొంతమందికే సాధ్యమవుతుంది. అదే విధంగా ఎంతో అవార్డంటే చాలా విలువైంది. ఆ అవార్డు కూడా అందుకునే మనుషులు అందుకుంటేనే ఆ అవార్డుకి కూడా అందం, ఘనత వస్తుంది. అంతే కదమ్మా! అంతే. షాల్ అనేది కూడా చాలా కొంతమందిని మనం చూస్తూ ఉంటాము. రాంగ్‌లోనే సభా సరస్వతికి వందనం అంటారు కదమ్మా! అవును. నిజంగానే సభా సరస్వతికి మనం వందనం చేయాల్సిందే. ఆ సభలో మనం కూర్చొని అవార్డు అందుకుంటూ షాల్ మన మీద కప్పినప్పుడు
మనం చేసినటువంటి సేవలో ఎన్ని అడ్డురాళ్ళు, ఎన్ని అడ్డంకులు, ఎన్ని సవాళ్ళు ఎదురైనా కానీ కూడా ఆ అవార్డు అలా చేతులతో పట్టుకొని ఆ షాల్ అలా కప్పిన వెంటనే అవన్నీ ఎటైనా సరే ఒక్కొక్కసారి పటాపంచలైపోతాయి కదమ్మా. ఆనంద బాష్పాలు వచ్చేస్తాయమ్మా. ఉమ్, ఇంత పెద్దవాళ్ళ ముందు నేను వీళ్ళందరి చేతుల మీద అవార్డు తీసుకుంటున్నానా, ఇంత పెద్దదానిలాగా నన్ను వాళ్ళు ట్రీట్ చేస్తున్నారా, ఉమ్, నేను చేసేవి నాకు చిన్నవే అనిపించవచ్చు, కానీ ఎదుటి వాళ్ళ దృష్టిలో అవి చాలా అమూల్యమైనవి. అలానే నేను కవితలు రాస్తూ ఉంటాను. ఉమ్, ఒక్కొక్కసారి కవి సమ్మేళనానికి వెళ్తూ ఉంటాను. వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద కవులు, పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారు. ఒకసారి నారాయణ రెడ్డి గారు నాన్న మీద కవిత రాయమంటే ఉమ్, నేను అసలు అప్పటిదాకా ఏదో చిన్న చిన్నవి రాసుకునేదాన్ని, కానీ అట్లా పెద్ద కవిత రాయాలా, కవి సమ్మేళనాల్లో చదవాలి అన్న ఐడియా నాకు లేదు. మా ఫ్రెండ్ ఒక ఆమె ఉండి, అమ్మ మీరు ఇంత బాగా రాస్తున్నారు కవితలు, మీరు ఎందుకు వచ్చి కవి సమ్మేళనాల్లో పార్టిసిపేట్ చేయరంటే, ఏమోనమ్మా నాకు ఎప్పుడు అంత ఇంట్రెస్ట్ అనేది లేదు, ఏదో నేను ఉట్టిగా కూర్చొని ఇంట్లో రాసుకోవడం, నేను సామాజిక అంశాల మీద తప్పించి నేను ఎప్పుడూ రాయలేదమ్మా, నేను ఎప్పుడు అట్లా బయటికి కవి సమ్మేళనాలకంటూ రాలేదంటే, లేదు మేడమ్ మీరు రండి, మీకు మంచి భవిష్యత్తు ఉంది కవిగా అని చెప్పి పిలిచింది. సరే నన్ను వాళ్ళకు తీసుకెళ్ళి పరిచయం చేసింది. నేను చదివిన కవిత ఆ రోజు నారాయణ రెడ్డి గారు ఒక్క నిమిషము ఆయనకు చాలా అంటే చాలా ఆనందం వేసి, వెంటనే ఆయన నన్ను దగ్గరికి పిలిచి, ఏంటమ్మా నీ పేరు మల్లాది విజయలక్ష్మి కదా, మల్లాది విజయలక్ష్మి అన్నావు కదా, మనకు చాలా సంతోషంగా ఉంది, చాలా బాగా చదివావమ్మా, ఇది నీ మొదటి కవిత అంటున్నావు చదవడము, కానీ ఎంతో అనుభవం ఉన్నదానిలాగా చాలా చక్కగా చదివావమ్మా అని చెప్పి నన్ను ఆ నిమిషం భుజం తట్టి ఆశీర్వదించారు. అది నేను ఇవాళకి మర్చిపోలేను. ఆ సార్ లేకపోయినా ఆయన ఆశీర్వాదం అనేది చాలా గొప్పది. అలా గొప్పవాళ్ళ దగ్గర, ఎంతో మంది దగ్గర నేను ఆశీర్వాదం తీసుకున్నాను. అంత వాళ్ళకు నా స్థాయిలో నేను రాస్తున్నా అవి వాళ్ళకు గొప్ప కవితల్లాగానే అనిపిస్తున్నాయి.